ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద డెకాయిట్ 420 నీచుడు నికృష్టుడు దౌర్భాగ్యుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి సైకోగాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎర్రిపప్పు అయితే చాలదు, తెలంగాణలో కొండేరి పప్పు అయితే చాలదు, ఢిల్లీ వేదికగా ఏకంగా లోక్సభలోనే ఈడు పెద్ద బఫూన్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డిని బైరెడ్డి శబరి లోక్సభ వేదికగా వాయించేసింది. అసలు ఇంతకీ బైరెడ్డి శబరి ఏమంది, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్ అనేవాడు డెక్కాయిటు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, వీడికి జరిగినటువంటి ఘోర ఓటమి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు ఈడు పోయి బెంగళూరులో దాక్కోవడం వల్ల కర్ణాటకలో కూడా చర్చ జరుగుతోంది, ఈ దౌర్భాగ్యుడు పార్టీ ఏదో విలీనం చేస్తాడని చెప్పి. అయితే లోక్సభలో ఈ దౌర్భాగ్యుడు పార్టీ నికృష్టంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇంకా ఈ తమ్ముడు ఏదైతే హత్య చేశాడు కదా బాబాయిని, ఆ దౌర్భాగ్యుడు అవినాష్ రెడ్డి గారు కూడా లోక్సభలో ఉన్నాడు. పొంగనుడు, పుడింగి, రౌడీ, గోండా, నికృష్టుడు, ఎర్రచందనం, స్మగ్లరు, దౌర్భాగ్యుడు అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా అదే లోక్సభలో ఉన్నాడు. ఈ డెకాయిట్ గాళ్ళంతా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారనే ఊహల్లో ఉన్నారు. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, వీళ్ళ మనుషుల ద్వారా ఈ దౌర్భాగ్యులు కొన్ని నికృష్ట పనులు ప్లాన్ చేశారు. లోక్సభ వేదికగా ఒక టీఎంసీ ఎంపీతో వాడు కళ్యాణ్ బెనర్జీ అంట, ఆ పప్పున గడికి ఏం తెలీదు. చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయంట, సిబిఐ ఈడీ అరెస్ట్ చేయలేదంట. ఒరే కళ్యాణ్ బెనర్జీ, కడుపుగా ఆనందం తింటున్నావా లేదంటే రోడ్డు పక్కలు ఏమన్నా తింటున్నావరా నికృష్టపోయేదావా? చంద్రబాబు నాయుడు గారి మీద ఏసీబీఐ కేసు ఉందరా గాలి నా కొడక, ఏజీఈడీ కేసు ఉందరా లఫుట్ నా కొడక అంటే ఈ వైసీపీ లుచ్చాలు చెప్పారు కదా అని ఆ బచ్చానా కొడుకులతో నువ్వు అక్కడ తయారైపోయి లోక్సభ వేదికగా చంద్రబాబు నాయుడు గారి పేరు తెచ్చేటువంటి హక్కు అర్హత నీకు ఉందంట బఫూనుగా. అసలు ఆ లోక్సభలో లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సభలో లేనటువంటి వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు కానీ, ఆ వ్యక్తి మీద చర్చ కానీ సభలో చేయకూడదు, సభలో కూడా. కానీ నువ్వు అది కూడా పరిధి మించి మరీ మాట్లాడావంటే, జగన్ గారు ఏమన్నా ఆ బెంగళూరు ప్యాలెస్ నుంచి పేమెంట్ కొట్టాడంటారా బానిసగా? సరే, ఇప్పుడు అదంతా పక్కన పెడదాం. ఈ దౌర్భాగ్యులు లోక్సభ వేదికగా ఈ మాటలు మాట్లాడితే, అదే లోక్సభలో తెలుగుదేశం పార్టీ నుంచి నంద్యాల ఎంపీగా గెలిచినటువంటి బైరెడ్డి శబరి, ఈ దౌర్భాగ్యుడు కళ్యాణ్ బెనర్జీ అనేటువంటి టీఎంసీ ఎంపీ కూసినటువంటి కారు కుత్తలకి వాటితో పాటు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నికృష్టుడు దౌర్భాగ్యుడు 420 గాడు గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో చేసినటువంటి అరాచకం గురించి లోక్సభ వేదికగా భారతదేశం మొత్తానికి తెలియజేసింది. ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి 5 కోట్ల మంది ఆంధ్రులకు ఒక రాజధాని లేకుండా చేశాడు, అది దేశం అంతా తెలుసుకోవాలి, ఆ వాగినటువంటి టీఎంసీ ఎంపీ తెలుసుకోవాలి అని చెప్పాడు. మాట్లాడితే లోక్సభలో వైసీపీ ఎంపీలు నోరెత్తేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అమరావతి మీద కక్షతో విధ్వంసం చేస్తూ 3 రాజధానులు అని చెప్పి మొండమోపి కాన్సెప్ట్ తీసుకొచ్చి 3 రాజధానులు కాదు కదా, ఏ రాజధానులను ఒక్క ఇటుక పేర్చినటువంటి నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి అంటే వాడేమైనా కట్టుంటే, వాడేమైనా పీకుంటే, వాడేమైనా పొడిచుంటే కదా వైసీపీ ఎంపీలన్న మాట్లాడటానికి. అందుకని మాట్లాడటానికి ఏమీ లేక వైసీపీ ఎంపీలు కామైపోయారు. అదేవిధంగా పోలవరం ఈ దౌర్భాగ్యుడు ఏడాదికి 1% వంతును కూడా పూర్తి చేయలేకపోయాడు అని అంటే ఆడ కనీసం నోరెత్తి చెప్పలేనటువంటి పరిస్థితి. మా రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తేలేకపోయాడు, ఒక్క పరిశ్రమ తేలేదు ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అంటే. ఆ బైరెడ్డి శబరి లోక్సభ వేదికగా ఈడు మాట్లాడితే రాయలసీమ సింహాన్ని బిడ్డని గడ్డని అంటాడు కదా. రే జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇవాళ లోక్సభలో నిజమైనటువంటి రాయలసీమ బిడ్డ బైరెడ్డి శబరి ఒక ఎంపీగా ఏ విధంగా మాట్లాడిందనేది చూసుకో. నీ పార్టీలోనూ ఉన్నారు మొన్నటిదాకా 21 మంది బానిస కుక్కలు, 22 మంది ఉంటే అందులో రఘురామకృష్ణరాజు గారు రొంకుముగుడుగా తగులుకున్నాడు అనుకో జగన్కి. అతను పోతే 21 మంది ఉంది. ఏ ఎదవన్నా ఈ రాష్ట్ర హక్కుల కోసం ఏ రోజన్నా లోక్సభ వేదికగా మాట్లాడారా? కానీ ఇవాళ శబరి గారు తన మొదటి స్పీచ్లోనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసంతో పాటు కేంద్రం సహకారం మాకు కావాలి, మా రాష్ట్రానికి రాజధాని లేదు, మా రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, మా రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించాలి అని చెప్పి మాట్లాడిందంటే రాష్ట్ర అభివృద్ధి పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 420 జగన్ గారు మాట్లాడితే రాయలసీమ 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 ఎరల పుట్టగా నువ్వు రాయలసీమకి చేసింది ఏంటంటే చెప్పరా అంటే, చెప్పడానికి ఏమన్నా ఉందా అంటే మళ్ళీ పాలిగాళ్ళని తయారు చేసి, మళ్ళీ నీ పార్టీ బానిసలను తయారు చేసి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశావు. ఏకంగా విశాఖపట్నాన్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేసావు గోండాలను పంపించి. ఇంతకు మించి రాష్ట్రంలో పీకిందేమీ లేదు. ఇవాళ మీరు మాట్లాడితే విలువ ఉండదు కాబట్టి ఇతర రాష్ట్రాల ఎంపీలకు అబద్ధాలు చెప్పి ఎందుకని జగన్మోహన్ రెడ్డికి ఎట్లాంటి బతుకునేది? చంద్రబాబు నాయుడు గారి మీద ఏసీబీఐ కేసు ఉందరా, ఏఈడీ కేసు ఉందరా బొమ్మనుగా? నువ్వు పెట్టినటువంటి బొంబాయి సిఐడి కేసు, నీ బానిసలు లత్కోరులు నీ గూడిగం చేసినటువంటి లఫూట్లు పెట్టినటువంటి ఒక సిఐడి కేసు తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద ఏ సిబిఐ కేసు, ఏ సిఐడి కేసు ఉందో చెప్పండి నా కొండెల్లారా అంటే సమాధానం చెప్పేటువంటి దిక్కు దివానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికన్నా ఉందా? ఇంకా ఓడిపోయి ప్రజలు చెప్పుతో కొట్టి 11 సీట్లే ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తే
ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి మొహం చెల్లక తెలంగాణ పోతే రేవంత్ రెడ్డిని చూసి భయపడి చివరకు పోయి కర్ణాటకలో బెంగళూరులో ప్యాలెస్లో 32 ఎకరాల ప్యాలెస్ ప్రజాధనం దోచుకొని కట్టినటువంటి ప్యాలెస్, అది కూడా ఈడేదో కష్టపడి చెమటొచ్చి దౌర్భాగ్యుడు సంపాదించినటువంటి కష్టంతో కట్టింది కాదు. ఆ ప్యాలెస్లో దాక్కున్నటువంటి ఈ ప్యాలెస్ పిల్లి, మా లోకేష్ అన్న చెప్పినట్టుగా ఈడు ప్యాలెస్ పిల్లి, ఈడు పులి కాదు బొక్క కాదు, ఈడు పిల్లి. ఈ పిల్లిగాడు ఇతరులతో ఈడు మాట్లాడితే ఇలువ ఉండదు కాబట్టి వేరే వాళ్ళకి అబద్ధాలు చెప్పి వాళ్ళ ద్వారా దేశ అత్యున్నత చట్టసభ లోక్సభలో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తామంటారా బానిస కుక్క. ఇవాళ శబరి గారు అడిగినటువంటి మాటలకు సమాధానం చెప్పేటువంటి దమ్ముందంటారా జగన్గా. ఈ జగన్గాడి మీద ఉన్నాయి సిబిఐ కేసులు, ఈ జగన్గాడి మీద ఉన్నాయి ఈడీ కేసులు. ఈ విషయం దేశం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎంపీలందరూ కూడా ఇవాళ రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తారు. మీకు దమ్ముంటే ఈ రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీలో మాట్లాడండి వైసీపీ ఎంపీలు ఎవడన్నా మగాడైతే.